దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో కీలక రెపో రేట్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పాలసీ రెపో రేట్ లో 25 బేసిస్ పాయింట్ల కోతను విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్బీఐ ఎంపీసీ సమావేశం కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు రెపో రేట్ తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా రెపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించారు. దీంతో రెపో రేట్ 6% దిగొచ్చింది. అలాగే ఎస్డీఎఫ్ రేట్ ను 5.75%, ఎంఎస్ఎఫ్ రేట్ ను 6.5% తగ్గించింది. ఫిబ్రవరిలో ఎంపీసీ రెపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. అప్పుడు ఈ రెపో రేట్ 6.25% దిగొచ్చింది. మే 2020 తర్వాత ఇది మొదటి తగ్గింపు. 2.5 సంవత్సరాల తర్వాత మొదటి సవరణ. ఇప్పుడు మళ్లీ ఆర్బీఐ రెపో రేట్ లో కోత విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి తగ్గింపు. అలాగే ఈ ఏడాదిలో రెండో రేటు కోత ఇది కావడం గమనార్హం. ద్రవ్యోల్బణ నియంత్రణలో ఉండటం, ట్రంప్ సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లను కలిగిస్తున్నందున వృద్ధిని ప్రేరేపించాల్సిన అవసరం ఉందన్న బుధవారం ఆర్బీఐ మళ్లీ రేట్ను 25 బేసిస్ పాయింట్లకు తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు క్రమంలో బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు. లోన్ ఈఎంఐలు దిగివచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి మాత్రం ఇది జలకని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్డీ రేట్లు దిగొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు వల్ల బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. గత రెపో రేటు తగ్గింపు తర్వాత పలు బ్యాంకులు ఎఫ్డీఐ రేట్లలో కోత విధించాయి. దీనివల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కానీ లోన్ తీసుకున్న వారికి ఇది తీపి కబురు. ఎందుకంటే బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు తర్వాత రుణ రేట్లు కూడా తగ్గించాల్సి ఉంటుంది. రెపో రేట్ తో అనుసంధానమైన రుణాలు రేట్లు కూడా తగ్గుతాయి. రీసెంట్ డేట్ నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తోంది. దీనివల్ల లోన్ టెన్యూర్ లేదంటే లోన్ ఈఎంఐ దిగొచ్చే ఛాన్స్ ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.